హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాజీస్ వారాహి డిజైనర్స్. ఈరోజు అయితే వర్క్ బ్లౌజెస్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. ఎప్పట్లాగానే ఫస్ట్ లైనింగ్ పీస్ తీసేసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. క్లోజర్ సైడ్ వచ్చేసి నేను లెంత్, నెక్ విడ్త్ అనేది తీసుకుంటాను చూడండి. సో ఫస్ట్ బాడీ లెంత్ నేను మెజర్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్తో. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ పెట్టి మెజర్మెంట్ తీసుకోవట్లేదండి. మెజర్మెంట్స్ టేప్తోనే మెజర్మెంట్స్ తీసుకొని ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఇది వచ్చేసి 15 ఇంచెస్ ఉన్నది. 15 ఇంచెస్ లెంత్ నేను 15 ఇంచెస్ డైరెక్ట్గా పెట్టేయకుండా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ అలా ఇలా ఎందుకు అనేసి చూడండి. కింద మనం ఎంత అయితే నడుం పట్టీకి స్టిచ్ అనేది వేసుకుంటామో ఆ స్టిచ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నుంచి 15 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకోండి. హైట్ వచ్చేసి మార్క్ చేసుకొని పైన స్టిచ్చెస్ కోసం మీరు ఎంతైతే స్టిచ్కి మీరు తీసేసుకుంటారో అంతకి నేను ఒక లైన్ అనేది స్టిచ్చెస్ కోసం అని ఒక లైన్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఎంత విడ్త్ ఉందనేది నేను మెజర్ చేస్తున్నాను చూడండి. నాకు షోల్డర్ విడ్త్ 3 అనేది వచ్చేసింది. షోల్డర్ విడ్త్ 3, ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. 2.5 ఇప్పుడు నేను ఏమి నెక్ అనేది కట్ చేయను. సో నాకు ఇది 2.5 2 ఇంచెసా 1.5 ఇంచ్ అనేది నాకు అవసరం లేదు. కాకపోతే నేను ఒక 2.5 ఇంచెస్ యాక్చువల్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ ఉంది. సో నేను ఫస్ట్ అయితే మార్క్ చేసేసుకున్నాను. తర్వాత మనం వచ్చేసి ఎప్పుడైనా సరే డ్రెస్సెస్కి అటు షోల్డర్ వైపుకి డౌన్ చేస్తాం కదా. కాకపోతే ఈ బ్లౌజెస్కి వచ్చేసి నెక్ విడ్త్లో మనం డౌన్ చేసుకుంటాం. సేమ్ అలానే నేను కొంచెం క్రాస్ చేసేసుకున్నాను. తర్వాత నేను డైరెక్ట్గా ఎప్పుడు అలవాటు ఉన్నట్టే ఆర్మ్ రౌండ్ అనేది నేను మెజర్ చేయకుండా పెట్టేశాను. సో అర్థం కాదు కదా, మళ్ళీ చూడండి ఎలా తీసుకుంటున్నానో. నేను అలా మెజర్ చేసుకొని 6.5 ఉంది చూడండి ఆర్మ్ డౌన్ వచ్చేసి. సో మెజర్ చేశాను కదా, 6.5కి నేను మార్క్ చేసేసి లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. నేను ఈ స్కేల్స్ అవి ఇవి నేను యూజ్ చేయకుండా గీస్తున్నాను ఏంటి అని అనుకోకండి. నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. మళ్ళీ దానికోసం వెళ్ళాలి, తీసుకొని రావాలి, ఇది అంతెందుకని నేను మార్కర్ ఇది ఉంటే సరిపోతుంది నాకు. నేను ఫ్రీ హ్యాండ్తోనే అన్నీ పెట్టేస్తాను. సో చూడండి, చూసిన తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది నేను యాక్చువల్గా గీసేస్తాను. సో ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే, అంటే స్టిచ్చింగ్ అనేది చేసే వాళ్ళైతే మీకు మెజర్మెంట్ అనేది కూడా క్లియర్గా తెలియాలి కదా. సో ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది నేను డ్రా చేయలేదు. డ్రా చేయాలంటే ఫస్ట్ బ్యాక్ నెక్ ఎలా తీసుకుంటామంటే కింద నుంచి మనం వాళ్ళది ఎంతైతే ఉందో అది మనం మెజర్ చేసుకొని కింద నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ నుంచి మనం ఆర్మ్ డౌన్ చంక దగ్గర మనకి వచ్చేది ఉంటుంది కదండి, ఆ పాయింట్ నుంచి ఈ బ్యాక్ నెక్ డౌన్ దానికి డయాగ్నల్ ఇలా క్రాస్గా లైన్ అనేది వస్తుంది. టేప్ పెడితే మనకి ఎంతైతే ఉందో మెజర్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ది మనం గీసుకునేది లైన్ ఉంటుంది కదా, లైన్ మీదకి పెడితే మనకు ఒక దగ్గర ఒక పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్కి వచ్చేసి మనం ఆ కర్వ్ అనేది కలపాలి. ఆ కర్వ్ ఎంత డిస్టెన్స్తో తీసుకోవాలో కూడా ఎప్పుడు చెప్పేదాన్ని. 1.5 ఉంది, 1.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా వచ్చేసి ఇవ్వండి, ఎక్స్ట్రా మనం స్టిచెస్ కోసం అనేసి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ అనేది మనం అన్ని మార్కింగ్ అనేది ఓకే కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేటప్పుడు ఏంటి అంటే నెక్ విడ్త్ దగ్గర నేను కరెక్ట్గా ఒక పాయింట్ లాగా కట్ చేసేసుకున్నాను చిన్నగా. నెక్ మధ్యలో కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను.
అలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు కట్ చేసిన కార్నర్ ఆ ప్లేస్లో నేను ఫ్రంట్ సైడ్ కోసమని ఎలా ప్లేస్ చేశానో చూడండి. ప్లేస్ చేసిన తర్వాత ఈ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ విడ్త్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ లెంత్ మనం అనేది ఫోల్డ్ చేయాలి. బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ మొత్తం బౌండరీస్ అనేది డ్రా చేసేయండి. ఎలా ఉందో అలా యాస్టీస్గా. ఇందాక మనం షోల్డర్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకున్నాం కదా, కట్ పాయింట్ లాగా పెట్టుకొని ఆ కట్ పాయింట్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా షోల్డర్ విడ్త్ అనేది ఈక్వల్గా ఉండడానికి కోసం మనం అది డ్రా చేసుకుంటాము. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ముందు బార్డర్స్ అనేది ట్రేస్ చేసుకున్నాం కదా. ట్రేస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది మెజర్ చేయండి. చూడండి, ఫ్రంట్ నెక్ అనేది నేను షోల్డర్ నుంచి నెక్ రౌండ్ ఎక్కడి వరకు ఉందో చూసాను. 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్ని నేను సేమ్ షోల్డర్ నుంచి 7 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన యాక్చువల్గా పాయింట్స్ ఏంటి అంటే, మనకి డౌన్ పాయింట్ ఎక్కడ వరకు కావాలి అనేది అదొకటి, షోల్డర్ ఎక్కడ ఉందో ఆ పాయింట్, మనకి 2 పాయింట్స్ అనేవి కావాలి. ఆ 2 పాయింట్స్ మధ్యలో మనం లోపలికి కాకుండా కర్వ్ మనం బయటకి కొంచెం క్లాత్ ఎక్కువ అని కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అలానే కట్ చేసుకోవాలి ఈ వర్క్ బ్లౌజెస్లో. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్లో నెక్ అనేది మనం గీసిన కర్వ్ షేప్కే వాళ్ళు డిజైన్ చేసి ఇవ్వాలి అని ఏముండదు కదండి. వాళ్ళు ఏదైతే వర్క్ చేసి ఇస్తారో ఆ వర్క్ షేప్కి మనం నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో కర్వ్ అయినా రౌండ్ షేప్ అయినా కానీ ఎగ్జాక్ట్గా మనం కట్ చేసిన షేప్కి అయితే ఉండదు. కాబట్టి మీరు ఇది మర్చిపోకుండా నెక్ అనేది తక్కువ తీసుకొని మీరు ఇలా లోపలికని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో మిగతా అన్నీ సేమ్ అండి. నార్మల్గా బ్లౌజ్కి మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో, సో ఈ బెల్ట్ కోసమని మనం ఉక్స్ ప్లేస్లో ఎంతైతే తీసుకుంటామో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, తర్వాత ఈ మెయిన్ టక్స్ కోసమని 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మెయిన్ డాట్. అయితే ఇందులో వచ్చేసి పైనుంచి కిందకి వాళ్ళది బ్రెస్ట్ పాయింట్ కూడా ఎక్కడి వరకు ఉంది అనేది కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి తీసుకోండి. తర్వాత అక్కడ 0.5కి లైన్ ఉంది కదా, దానికి ఆ డాట్కి లైన్ అనేది డ్రా చేసేసి నేను తీసేసుకుంటున్నాను. ఈ డ్రాయింగ్ అంతా అయిపోయింది. ఇంకాకపోతే లోత్ అనేది తీసుకోవాలి. 0.5తో నేను అది తీసేసుకుంటున్నాను అది కూడా. సో ఇందులో బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయిపోయింది కదా. దీంట్లోనే నేను షేప్ బెల్ట్ అనేది కూడా గీసుకుంటున్నాను. చూడండి, షేప్ బెల్ట్ వచ్చేసి సేమ్ యాక్చువల్ ఎప్పుడు తీసుకునేటట్టే, దీనికి కూడా వర్క్ బ్లౌజెస్ అనగానే డిఫరెంట్గా ఏమి ఉండదు, దీనికి కూడా సేమే ఉంటుంది. 3.5 ఇంచెస్ ఫస్ట్ పాయింట్ మనం హైట్ అనేది మార్క్ చేసుకుంటాం 3.5కి. తర్వాత వచ్చేసి వెడల్పులో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 2.5 హైట్లో ఒక డాట్ అనేది పెట్టుకుంటాము పాయింట్. తర్వాత సమ్ డిస్టెన్స్లో 3 ఇంచెస్కి లెంత్ హైట్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 3 పాయింట్స్ని కలుపుతూ షేప్ బెల్ట్ అనేది డ్రా చేస్తాము. ఇలా ఈ పీసెస్ని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మనం కట్ చేస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను నెక్ కట్ చేశాను కదండి లోపలికి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసిన వాటి మీద ఇది ఎలా ప్లేస్ చేసి నెక్స్ ఎలా అనేది నేను కట్ చేస్తాను, అది కూడా డీటెయిల్గా చెప్పాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఏది మిస్ అయినా కానీ వర్క్ బ్లౌజ్ అనేది కొంచెం మీకు ప్రాబ్లం అయ్యి అది కరెక్ట్గా ఫినిషింగ్ అనేది రాదండి, ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది. సో పూర్తిగా చూడండి, మీరు కూడా నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్కే కాస్ట్ అంటే దాని స్టిచ్చింగ్కి కూడా తక్కువ ఏం తీసుకోవట్లేదండి. సో ఇది చూసారంటే మీరే ఈజీగా
నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టు ఈజీగా కుట్టేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి, ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకోటి, ఈ స్లీవ్స్ వచ్చేసి ఎప్పుడు కట్ చేసే స్లీవ్స్ అండి. అందుకే నేను దీని గురించి డీటెయిల్గా ఇది ఇంత తీసుకున్నా అంత తీసుకున్నాను నేనేం చెప్పట్లేదు. ఇంకోటి ఏంటి అంటే, ఈ బ్లౌజ్ వర్క్కి ఇచ్చిన కస్టమర్ వచ్చేసి శ్రావణ మాసం సీజన్లో ఇచ్చారండి. ఒక బ్లౌజ్ ఇవ్వలేదు, నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయండి. అన్ని నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ ఒక్కలవే వర్క్ బ్లౌజెస్. సో ఫెస్టివల్స్ అన్నీ లైన్గా ఉన్నాయనేసి తను ముందే అన్ని వర్క్ చేయించేసుకొని ఒకేసారి ఇచ్చారు. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి నేను మార్క్ చేసుకున్నాను నెక్ మధ్యలో. మనం ఇందాక కట్ చేసుకున్న దానికి కూడా నెక్ మధ్యలో నేను మార్క్ అనేది పెట్టుకున్నాను కదా లైనింగ్కి. ఇంకోటి, బ్యాక్ నెక్ ఎంత డీప్ ఉందో దానికి కూడా నేను మార్క్ చేశాను బ్లూతో. ఆ డాట్ కరెక్ట్గా మన నెక్ దగ్గరికి వచ్చేటట్టు, ఆ షోల్డర్ పాయింట్స్ మధ్యలో వచ్చేటట్టు పెట్టి నేను నెక్ దగ్గర చుట్టూ బార్డర్స్కి మొత్తం గ్లూ పెట్టి స్టిక్ చేసేసాను. నాకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది అనేసి. చూడండి ఎంత నీట్గా అది ఉందో చూడ్డానికి. తర్వాత బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్, ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకి ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. సో చూడండి, ఫ్రంట్ సైడ్ మనకి రైట్ సైడ్ నెక్ ఎలా ఉంది, మనకి నెక్ డీప్ పాయింట్, షోల్డర్ పాయింట్ కరెక్ట్గా వర్క్ దగ్గర వచ్చేలా పెట్టేయండి. పెట్టిన తర్వాత నెక్ షేప్ అనేది వాళ్ళు ఎలా వర్క్ అయితే చేస్తారో అందులోకే వచ్చేసింది. షోల్డర్ పాయింట్ అయితే ఇక చూడండి, షోల్డర్ దగ్గర కరెక్ట్గా నేను ఎలా పెట్టానో కింద. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చింది చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఈక్వల్గా రావాలి. ఇంకొకటి ఆ నెక్ షేప్కి రావాలి. మనం స్టిచ్ చేసినప్పుడు ఎక్స్ట్రా మనకి నెక్ వాళ్ళు వర్క్ చేసిన దానికన్నా బయటకి వస్తే అది చూడడానికి బాగోదు. ప్లెయిన్ క్లాత్ అనేది రాకుండా కరెక్ట్గా వాళ్ళు చేసిన నెక్ లైన్కి కరెక్ట్గా స్టిచ్ చేయాలి అని అంటే చూడండి, మనము హెమ్మింగ్ చేయడానికి నెక్ బెల్ట్ వేస్తాం కదండి, దానికి ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు ఉంచి మిగిలినది ఆ లైన్కి, ఆ నెక్ లైన్ కంటే మనకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా ఉంచి మిగతా అంతా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను అలానే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నెక్స్ అనేవి మనకి ఒకటి పైకి కిందకి, లేకపోతే ఒకటి నెక్ షేప్ అనేది ఒకలాగా, ఇంకొకటి లోపటికి రౌండ్ కాకుండా కొంచెం ఎక్కువ తెగి, అలా కాకుండా ఈ రెండు కరెక్ట్ షేప్లో వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక మధ్యలో ఆపానండి. నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ ఇచ్చారు అని చెప్పాను కదా, ఈ ఒక్క బ్లౌజే కాదు. ఇప్పుడు 1 అంటే ఇలా కట్ చేస్తాము. మరి ఎక్కువ ఉంటే సింగిల్గా లైనింగ్ కట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటూ వెళ్తామా? అలా అయితే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది బ్లౌజెస్ కుట్టాలి అంటే, ఈ వర్క్ బ్లౌజెస్. సో ఆలోచించి ఏం చేశానంటే ఫస్ట్ లైనింగ్ పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. అది ఎలా కట్ చేశాను అనేది కూడా నేను లాస్ట్లో వీడియో అనేది అటాచ్ చేశాను దీనికి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకున్నాను. స్లీవ్స్ అనేవి పక్కనే వేశారండి, గ్యాప్ ఇవ్వకుండా. సో మధ్యలోకి కట్ చేసేసి ఎక్స్ట్రా అనేది నేను ఎంత కావాలో అంత క్లాత్ అనేది మళ్ళీ ప్యాచ్ లాగా అటాచ్ చేయాల్సి వచ్చిందండి. చూడండి, నేను చెప్పాను కదా చాలా పీసెస్ ఎలా కట్ చేశాను అని. అన్ని లైనింగ్స్ ఒకదాని మీద ఒకటి పరిచాను ఫస్ట్ అయితే మంచిగా కరెక్ట్గా పెట్టి. అయితే నేను ఫస్ట్ పీస్ కట్ చేసుకున్నప్పుడే దాని సైజ్వి పేపర్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పేపర్ని పెట్టి మొత్తం లైన్స్ అనేది మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్, షేప్ బెల్ట్ అవన్నీ ఎక్కడ వస్తాయో మొత్తం మార్క్ చేసి పడేశాను. మార్క్ చేసిన తర్వాత ఇంకా వాటిని కట్ చేశాను. ముందే ఏంటి అంటే నెక్ నేను రివర్స్ తిప్పి కుట్టడం కాదండి, దీనికి కూడా హెమ్మింగ్కి నేను బెల్ట్ కుట్టాను. సో హెమ్మింగ్ బెల్ట్ వెనక మనం బ్యాక్ నడుముకి బెల్ట్ది వెనక వేసేది హెమ్మింగ్కి,
అవన్నీ పీసెస్ ముందు ఫ్రంట్ మనకి ఉక్స్ కాజా పట్టీకి వచ్చేసి నెక్ మనం కట్ చేస్తాం కదా, ఆ పీసెస్ లైనింగ్ పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒకటి ఉక్స్ పట్టీకి ఒకటి కాజా పట్టీకి యూజ్ చేస్తాను. ఇవన్నీ పీసెస్ రెడీగా పెట్టుకొని హ్యాండ్స్ అవన్నీ స్లీవ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్స్కి సేమ్ ఇప్పుడు ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ నేను పెట్టి గ్లోబ్తో స్టిక్ చేసుకొని కట్ చేసుకున్నాను, సేమ్ అలానే అన్ని పీసెస్ని రెడీగా పెట్టేసుకున్నాను. 1 డేకి మనం 4 to 5 వర్క్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అనేవి ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టే మీరు కూడా మీ వర్క్ బ్లౌజెస్ని ఈజీగా స్టిచ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ గుర్తుంది కదండి, సౌజీస్ వారాహి డిజైనర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.